డియర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, నథింగ్ పర్సనల్. బట్ నేను చెప్పే ఈ విషయాలంతా చూసిన తర్వాత కూడా నన్ను పచ్చి బూతులు తిట్టాలనిపించింది అనుకోండి కమెంట్ బాక్స్లో. నాకు అల్లు అర్జున్ చెప్పిన ఒక డైలాగే అనిపిస్తుందండి. దేవుడా, సీరియస్లీ ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాలి. సరే, ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఊరికే కాదండి జనాలు అల్లు అర్జున్ గారిని యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేది. నేను ఈ వీడియోలో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ పైనో, లేకపోతే ఆయన యొక్క డాన్స్ పైనో, లేకపోతే ఆయన యొక్క కామెడీ సెన్స్ పైనో ఎటువంటి రివ్యూ ఇవ్వట్లేదండి. ఇది ఆయన యొక్క సిల్వర్ స్క్రీన్ యొక్క రివ్యూ కాదు. అల్లు అర్జున్ నటనలో తోపబ్బా, అల్లు అర్జున్ డాన్స్లో అసలు వేరే రకం అబ్బా అని చెప్పి మీరు ఆయనకి ఫ్యాన్గా మారారా? డౌట్ లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఆయనే తోపు ఇట్లాంటి విషయాల్లో. అది ఆల్ ఓవర్ ఇండియా కూడా పుష్ప 2తో ప్రూవ్ అయింది. బట్ కామన్ ఆడియన్కి ప్రాబ్లం ఎక్కడో తెలుసా? ఆయన యొక్క సిల్వర్ స్క్రీన్ ప్రెసెన్స్ కాదు, ఆయన ఆఫ్ స్క్రీన్ ప్రెసెన్సే చాలా పెద్ద ప్రాబ్లం. ఎవరైనా సరే ఒక హీరోకి ఎందుకు ఫ్యాన్గా మారుతారు? ఆయన యాక్టింగ్ నచ్చితేనో, ఆయన స్క్రీన్ పైన యాటిట్యూడ్ నచ్చితేనో ఫ్యాన్గా మారుతారు. ఒక యాక్టర్ గురించి పర్సనల్ లైఫ్ మనకి ఎలా తెలుస్తుందండి? మనం ఆల్రెడీ చాలా విషయాల్లో చెప్పాం. ఆయన మైక్ పెట్టుకుంటే ఏం మాట్లాడేస్తాడరా అని చెప్పి ఒక భయం వేస్తుందని చెప్పి. ఈరోజు ఆయన అరెస్ట్ చేసిన విధానం అది తప్ప ఒప్ప ఆ విషయానికి మళ్ళొద్దాం. బట్ ఆయన ప్రవర్తించిన విధానం, సెలబ్రిటీ అంటే ఏమైనా రెండు కొమ్ములు ఉంటాయా? సెలబ్రిటీ అంటే తారలు అంటాం కదా మనం, స్టార్స్ అని చెప్పి. ఆకాశం నుంచి ఏమైనా ఊడి పడ్డోళ్ళ? వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా. అసలు ఇంతకీ చెప్పాలంటే వాళ్ళని ఆకాశానికి ఎక్కించింది ఫ్యాన్స్, మీరు అండ్ జనరల్ ఆడియన్స్ అయినా మనం కాదా? సో అటువంటప్పుడు ఎంత విధేయంగా నడుచుకోవాలి? ఐకాన్ స్టార్ అని చెప్పి ఈరోజు బిరుదు ఇచ్చారు అల్లు అర్జున్ గారికి. ఐకాన్ అంటే ఏంటండి? ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. తన యొక్క పర్సనల్ నడవడిక ద్వారా కూడా పబ్లిక్లో వచ్చినప్పుడు కూడా తన యొక్క ప్రవర్తన అనేది ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఏంటి ఈరోజు ఆయన అరెస్ట్ అయ్యేటప్పుడు చేసిన ప్రవర్తన ఇన్స్పిరేషనలా? అది ఇన్స్పిరేషనల్ అని చెప్పి అనుకుంటున్నారు చాలామంది యూత్. చూడరా, మా పుష్పరాజ్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్లో కూడా అస్సలు తగ్గేదే లేదు. చూసావా, కాఫీ తాగి తర్వాతే కారు ఎక్కాడైనా. అండ్ వెళ్తూ వెళ్తూ భార్యకి ఏం దిగులు పడకమ్మా వచ్చేస్తానని చెప్పి ముద్దుగా ఒక ముద్దిచ్చి ఆ యాటిట్యూడ్ అక్కడ నిలబడ్డాడ్రా మా హీరో అని చెప్పి పొరపాటు పడ్డే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇది ఇన్స్పిరేషనల్గా తీసుకోవాల్సిన పని లేదు. ఈ ఈ విషయాన్ని ఇన్స్పిరేషనల్గా తీసుకొని రేపు యంగ్స్టర్ ఎవడైనా రోడ్డున బైక్లో ఎవడైనా గుద్దేసి పోలీసు వచ్చి ఏంట్రా అని చెప్పి అడిగితే ఆడు కూడా ఉండు సార్, పక్కన ఛాయ్ తాగి వస్తా సార్, ఉండి సార్ గుట్కా నోట్లో ఉంది నమిలి ఊసేసి వస్తా, బోలో జుమాన్ కేసరి అన్నాడు అనుకోండి, వాడి పరిస్థితి ఏంటి? తమాషా కాదు, సీరియస్లీ సినిమాలో ఉండే చాలా విషయాల్ని యంగ్స్టర్స్ గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. మనం 100 అంటాం సినిమాలాగా చూడు, సినిమా విషయాల్ని పర్సనల్గా ఎందుకు రా చూసుకుంటావు, సినిమాని సినిమాలాగా చూడబ్బా అని చెప్పి 100 అంటాం. బట్ నిజంగా 100% అది చూస్తున్నారా ప్రజలంటే, యంగ్స్టర్స్ చూస్తున్నారంటే లేదు. సినిమాని పర్సనల్ లైఫ్స్ని కనెక్ట్ చేసుకుంటున్నారు. ఆ యాటిట్యూడ్ కూడా నేర్చేసుకుంటే పరిస్థితి ఏంటి? పోలీసులు వచ్చారండి, అరెస్ట్ చేయడానికి వచ్చారు, బెడ్రూమ్లోకి వెళ్ళారంట. సరే అంతా బాగానే ఉంది, డ్రెస్ మార్చుకోవడానికి కూడా మీరు ఛాన్స్ ఇవ్వలేదు అన్నారు. ఆ డ్రెస్ పైన ఎంతకి ఏముందని చెప్పి చూస్తే హిందీలో ఉంది. ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్. నాకు అంత గొప్పగా హిందీ రాదులేండి, బట్ హిందీలో ఉంది, అదైతే చదవగలను, అర్థమైంది. ఇది ఎట్లుందంటే, సెలబ్రిటీ కదా మీరు, మీకు పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారు అన్న విషయం లీక్ అయి ఉండదా? కనీసం వీధి చివరిలో పోలీసు వస్తున్నారంటే మీకు చెప్పేవాళ్ళు ఉండరా? ఆ టైం గ్యాప్లో మీరు డ్రెస్ మార్చుకోవచ్చు కదా. ఒకవేళ డ్రెస్ మార్చుకోవడమే మీ ఇంట్రెస్ట్ అయ్యి ఉంటే మార్చుకోవచ్చు కదా. ఎందుకు మార్చుకోలేదు? ఓహో, పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అలాగే అనిపిస్తుందండి. ఆ యాటిట్యూడ్ని చూపిస్తున్నారేమో మీరు. ఆ టీషర్ట్ వేసుకొని అలా వచ్చేసిన తర్వాత అదే అనిపించింది మాకు. మీరు కవర్ చేసుకున్నారులేండి బాగానే, ఏమనంటే డ్రెస్ మార్చుకోవడానికి కూడా నాకు అవకాశం ఇవ్వలేదని చెప్పి అది ఒక కవర్ డ్రైవ్ లాగా అనిపించింది. కానీ మనుషులకి, జనాలకి కామన్ సెన్స్ లేదనుకున్నారా? అది కూడా వాస్తవమే. ఫెనటిజంలో పడిపోయి చాలా మందికి కళ్ళు కూడా కనిపించంలేండి. మీరు చెప్పేదంతా నిజం అనుకుని గుడ్డిగా నమ్మేసే ఒక గ్యాంగ్ కూడా ఉంది. మీరు ముద్దుగా పిలుచుకుంటారు కదా, ఆర్మీ. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే, వాళ్ళ నాన్నగారు తండ్రి, ఏదైనా ఎవరి తండ్రికైనా ఆ ప్రేమ సహజంగా ఉంటుంది. ఆయన సరే నేను కూడా వస్తా పదా అని చెప్పి ఆయన కారులో కూర్చుంటుంటే ఈయన ఇటువైపుగా వెళ్ళి ఒక డైలాగ్, డాడీ నువ్వెందుకు డాడీ, గుడ్ అయినా బ్యాడ్ అయినా పర్వాలేదు, ఆ క్రెడిట్ నేనే తీసుకుంటా అని చెప్పి ఒక పంచ్ లైన్. గుడ్ అయినా బ్యాడ్ అయినానా? ఇందులో గుడ్ ఎక్కడ ఉందండి? మీరు చేసిన విషయం బ్యాడే కదా. నాకు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఒకరు చనిపోయారు స్టాంపేడ్లో, ఆ గుద్దులాట్లో ఒకరు చనిపోయారు, రేవతి గారు అని చెప్పి.
మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు 25 లక్షలు. అదే మీరు తప్పుగా అనుకోకండి, 25 లక్షలనే సాయం, ఒక భరోసా అని చెప్పి ఆ మాట చాలా బాగుంది. బట్ అక్కడ నాకు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకున్నారేంటి? నేను సహజంగా ఎన్నో సంవత్సరాలు వెళ్తున్నాను థియేటర్‌కి, ఇలాగే వెళ్తాను. అనుకోకుండా ఈసారి పొరపాటు జరిగిపోయింది. నేను థియేటర్‌కి మామూలుగా వెళ్తూనే ఉంటాను కదా! ఇది ఒక ఆనవాయితీ, హీరో వెళ్లి కూర్చోవడం ఆనవాయితీ అని చెప్పి మీరు చేసిన తప్పుని సమర్థించుకుంటారా? అంటే ఇదివరకే చాలా సార్లు నేనెళ్ళాను అనే తప్పుని ఎంత ధైర్యంగా సమర్థించుకుంటారండి మీరు? అంటే ఎప్పుడు ఇదివరకే ఇదే విధంగానే మీరు పోలీసులకి ఎవరికీ చెప్పకుండా ఎళ్ళిపోయారనమాట. అరే! మీరు ఒక సెలబ్రిటీ గదా! మీకు ఒక ఆర్మీ ఉంది గదా! మీరు వస్తున్నారన్న విషయం తెలిస్తే ఆ ఆర్మీ రాదా అక్కడికి? కనీసం మీ పిచ్చ ఫ్యాన్స్ రారా అక్కడికి? స్టాంపేడ్ జరగదా? ఇట్లాంటి కామన్ సెన్స్ మీకు ఉండదా? లేకపోతే అరే వస్తే రానీలే, రష్ వస్తే ఇంతొస్తే అది కూడా పబ్లిసిటీకి ఉపయోగపడుతుందని చెప్పి మీరు అనుకున్నారా? అసలు ఈ విషయం మనం మాట్లాడకూడదు అని చెప్పి ఒక వీడియో కూడా చేయలేదు దీని గురించి మనం. బట్ ఈరోజు అరెస్ట్ అయ్యేటప్పుడు కూడా ఆయన యాటిట్యూడ్ చూసిన తర్వాత, ఆ రోజు ఆయన వీడియో పెట్టేటప్పుడే బాధ అనిపించింది. అరే ఏంట్రా ఇది ఈ విధంగా మాట్లాడుతున్నాడు, జస్టిఫై చేసే విధంగా ఉంది ఆయన యాక్ట్ అని చెప్పి. ఈరోజు మళ్ళీ ఈ విధంగా ఆయన ప్రవర్తన చూసి ఇది కరెక్ట్ కాదు. ఆయన చెప్పారు కదా, కరెక్ట్ కాదు సార్, చాలా తప్పు మీరు లోపలికొచ్చి ఈ విధంగా చేయడం అని చెప్పి. మనమైతే అలాగ మాట్లాడగలమా అండి పోలీసుల దగ్గర? అరెస్ట్ చేయడానికి వస్తే తప్పు సార్, తప్పు చేశారు, మీరు చేసింది కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడగలమా? మీరు సెలబ్రిటీ కాబట్టే మాట్లాడారు కదా, మిమ్మల్ని సెలబ్రిటీ చేసింది ప్రజలు కదా, సో ప్రజల పట్ల కొంతైనా మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అరే మనల్ని చూసి మనం ఈ విధంగా ప్రవర్తిస్తే, నా ఫ్యాను, నా ఆర్మీలో ఒకడే ఈ విధంగా ప్రవర్తిస్తే వాడి భవిష్యత్తు ఏంటి, వాడి పరిస్థితి ఏంటి, సో వాడికి నేను ఆదర్శంగా ఉండాలి కదా, నేను ఐకాన్ స్టార్ కదా అన్న విషయం అంతా మర్చిపోయి ఈ విధంగా ఒక సరాసరి వ్యక్తిలాగా మీరు ప్రవర్తిస్తే, అసలు ఇక్కడ కూడా ఆఫ్ స్క్రీన్లో కూడా నేను పుష్పానే తగ్గేదేలే అన్న విధంగా ప్రవర్తిస్తే ఇది ఎక్కడ కరెక్ట్ అండి? నాకైతే అర్థం కావట్లేదు. డియర్ ఫ్యాన్స్, మీరు స్క్రీన్ పైన ఉండే నటుడికి ఫ్యాన్గా ఉన్నంత మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ నటుడి యొక్క పర్సనల్ లైఫ్ని కూడా మీరు ఫ్యాన్గా మారిపోవడం అనేది చాలా చాలా పెద్ద పొరపాటు. అది పిచ్చితనం. అంత పిచ్చితనం మనకు వద్దు. సో ఆ వ్యక్తిని ఎలాగండి మీరు ప్రేమిస్తారు? ఆ వ్యక్తి గురించి మనకి ఎట్ట తెలుస్తుంది? నాలుగు గోడల మధ్యలో ఆ వ్యక్తి ఏ విధంగా నడుచుకుంటాడో మనకేం తెలుసు? గోడలు దాటి వచ్చిన తర్వాత సెలబ్రిటీ అన్న విధంగా మొఖానికే కాదు మనసుకు కూడా రంగులు పూసుకొని నటించవచ్చు కదా మన ముందు, మంచోళ్ళలాగా, గొప్పోళ్ళలాగా. నేను అల్లు అర్జున్ గారి నుంచి మాత్రమే చెప్పట్లేదు, ఏ హీరో అయినా అంతే కదా. స్క్రీన్ పైన చూడండి, చప్పట్లు కొట్టండి, మూడు గంటలు ఎంజాయ్ చేయండి, 3 గంటల 20 నిమిషాలు ఎంజాయ్ చేయండి. బయటకు వచ్చిన తర్వాత నువ్వెవడో నేనెవడో అంతే. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఫ్యానిటిజం కంటిన్యూ అవ్వడం వల్ల కదా ఈ ప్రాబ్లమ్స్ అంతా వచ్చింది. సో మీరు ఇచ్చిన ఆ ధైర్యం వల్లే కదా ఈరోజు ఆయన ఆ యాటిట్యూడ్ని కూడా చూపిస్తున్నారు. అరే ఏం పర్వాలేదబ్బా, మీరు నన్ను పావలా ఫ్యాన్ అని అనుకున్నా, ఇంకొక ఫ్యాన్ అనుకున్నా పర్వాలేదు, నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, నేను ఎవరి ఫ్యాన్కి కాదు, ఏ హీరోకి ఫ్యాన్ కాదు, ఎవరి ఫ్యాన్ కాదు, ఎవరి యొక్క వ్యక్తిత్వానికి ఫ్యాన్ కాదు. స్క్రీన్ పైన నాకు అల్లు అర్జున్ కూడా చాలా ఇష్టం. మీరు నమ్మకపోతే నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. బట్ స్టిల్ మీకు డౌట్ ఉంటే ఈ సినిమా రివ్యూ చేశా, పుష్ప 2 రివ్యూ చేశా, ఆ రివ్యూ చూడండి, కావాలంటే లింక్ ఇస్తాను నేను కింద కమెంట్లో. ఆ రివ్యూ చూడండి. ఆ రివ్యూ చూసిన తర్వాత కనీసం మీకు అర్థమవుతుందేమో, అరే ఇది మాట్లాడే దాంట్లో కొంచెం న్యాయం ఉందన్న విషయం. నన్ను అడిగితే ఐ మస్ట్ అప్రిషియేట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ అరెస్టింగ్ అల్లు అర్జున్ గారు. సో ఇది 100% కరెక్టే. దాంట్లో పొలిటిక్స్ ఉండొచ్చు, దాంట్లో 2 రాష్ట్రాల మధ్య పాలిటిక్స్ కూడా ఉంటుందని చెప్తున్నారు, ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, పాలిటిక్స్ ఉన్నా లేకపోయినా ఇలా తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు. మనం సెలబ్రిటీ అయినా కూడా చాలా బాధ్యతగా, మనం సెలబ్రిటీ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ బాధ్యతగా నడుచుకోవాలి. మన యాటిట్యూడ్ స్క్రీన్ పైనే, ఆఫ్ స్క్రీన్లో కాదు అన్న విషయాన్ని కనీసం ఎప్పటికైనా ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ తెలుసుకుంటారనే ఒక ఆశతో ఈ వీడియో అంతా చూసిన తర్వాత చివరిలో నాకు కూడా ఒక పంచ్ డైలాగ్ వస్తుంది. ఐఎమ్ సో సారీ ఫర్ సేయింగ్ దిస్, బట్ కాఫీ తాగి తాపీగా జైలుకి వెళ్ళిన, అదే అరెస్ట్ అయ్యి కారు ఎక్కిన అల్లు అర్జున్ దేవుడా